ప్రపంచ పటంలో మీరు ఒక బాల్ పాయింట్ పెన్ తీసుకుని ఒక డాట్ వేస్తే, ఒక చుక్క వేస్తే అంతే ఉంటుంది దేశం, ఇజ్రాయెల్ దేశం. కానీ ఈ రోజున ఒక మిలిటరీ అడ్వైజెస్ కోసం కానీ, ఒక అగ్రికల్చర్ కన్సల్టెన్సీ కానీ ఇజ్రాయెల్ దేశం ప్రపంచం అంతగా దీవెనకరంగా ఉన్నారంటే వారి వెనకాల ఉన్నది ఎవరు, వారికి సహాయం చేస్తుంది ఎవరు అని చాలా మంది అనుకుంటే బైబిల్ సెలవిస్తా ఉంది, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, నేను నీకేం చేస్తున్నాను, సహాయం చేస్తాను. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. పురుగు వంటి యాకోబు, మనుషులందరిలో బహుశా నువ్వు పురుగులాగే ఉన్నావేమో, నిన్ను చూస్తే చాలా ఇన్సిగ్నిఫికెంట్ గానే ఉన్నావు, కానీ నేను నీకు సహాయం చేస్తున్నాను అనే మాట దేవుడు మాట్లాడాడు. నేను ఈ మాటను కేవలం భౌతికంగా మాత్రమే పరిమితం చేయట్లేదు. కొన్నిసార్లు మనం కూడా మనుషుల దృష్టిలో స్వల్పజనంగా కనబడొచ్చాము, పురుగుల్లాగానే మనం కనబడొచ్చాము. నీ కులం, నీ మతం, నీ జాతి, నీ వర్గం, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను, నీ కుటుంబాన్ని పురుగుల్లో చూస్తున్నారేమో. నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావు, యేసు ప్రభువును అంగీకరించావు, మత భ్రష్టురాలు అయిపోయావు, కుల భ్రష్టుడు అయిపోయావు. నీకు ఎవరు సహాయం చేస్తారో చూస్తాం, ఎవరు నీ బిడ్డలకు మేలు చేస్తారో చూస్తాం. నీకు పెళ్లిగాని ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్లి ఎవరు చేస్తారో చూస్తాం, వారి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటో చూస్తామని బహుశా ప్రతి ఒక్కరూ నిన్ను పురుగుల్లా ట్రీట్ చేస్తున్నారేమో. నమ్ము ప్రియదేవుని బిడ్డ, అదే ప్రక్రియ గుండా వెళ్తుంటే ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించే, ప్రభువా స్వల్ప జనము ఇశ్రాయేలుకు సహాయం చేస్తాను వాగ్దానం చేసిన దేవుడు, నీవు మాకు సహాయం చేసే దేవుడు కనుక నీకు వందనాలని చెప్పు. అసాధారణ కార్యాలను నీ జీవితంలో చూస్తావు. డౌన్లోడ్ షేర్ చాట్.